హరి ఓం. ప్రియపుత్రి పుత్రులారా, ఈ మెదళ్లే ఆయుధాలుగా యుద్ధాన్ని మీకు మరింత విశదం చేసేటందుకు అప్పటి అమ్మఒడి బ్లాగ్లో టెక్స్ట్ పోస్ట్గా ప్రచురించిన వాటిని మీకు వీడియోలుగా మలచి అందిస్తున్నానండి. ఇది జూలై 8, 2010. భారతీయత మీద ఆర్థిక వాణిజ్య రంగాల ద్వారా కుట్ర అనే లేబుల్ క్రింద ప్రచురించిన 18వ పోస్టు. వరుస క్రమం అయితే 407. ఏం చేసినా వచ్చేది డిసడ్వాంటేజే. మర్యాద రామన్న కథతో అనువర్తించాను. ఇప్పుడు అది కొంచెం లాంగ్ పోస్ట్ అయినా ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది కాబట్టి మొత్తంగా వీడియోగా మలుస్తున్నానండి. ఈ కథ మర్యాద రామన్న పేరిట ప్రచారమయ్యి ఉన్నది. గ్రామసీమల్లో ఒకప్పుడు, అంటే శతాబ్దాల క్రితం, మర్యాద రామన్న అనే తెలివైన న్యాయాధికారి ఉండేవాడని, ప్రజల మధ్య ఏర్పడే వివాదాలని అతడు అద్భుత తార్కిక శక్తితో తీర్పులిచ్చేవాడని, న్యాయం చెప్పడంలో అతడి విశ్లేషణ కడు సునిశితమైనదని ప్రచారాలు ఉండేవి. తీర్పులు చెప్పడంలో అతడి పేరు ప్రఖ్యాతులు విని క్రమంగా చుట్టుప్రక్కల గ్రామాల నుండే కాక సుదూర ప్రాంతాల నుండి కూడా ప్రజలు అతడి తీర్పు కోసం వచ్చేవారని చెప్పుకుంటారు. మొదట్లో మౌఖిక ప్రచారంతో ఉన్న ఈ కథలు తర్వాత లిఖించబడ్డాయి, ఆ పైన సినిమాలుగా వచ్చాయి. సినిమా అయితే సొల్లుతో నిండి ఉంటుందండి. పద్మనాభన్ నిర్మాతగా ఇచ్చినట్లున్నాడు. అలాగే మర్యాద రామన్నని డీగ్రేడ్ చేసే విధంగా కూడా ఉంటాయి. మరో సినిమాలో దాంట్లో శ్రీలక్ష్మి కూడా ఒక పాత్రధారిణిగా ఉంటుంది. ఈ కథని ఒక సినిమా పేరు గుర్తులేదు, కామెడీ ట్రాక్గా మలిచారు కూడాను. అయితే పిల్లల్ని ఆకర్షించే ఈ నీతి కథలో మంచి పోలిక కూడా ఉంది. ఇక కథలోనికి వస్తే, అనగా ఒక గ్రామంలో మల్లయ్య అనే ధనికుడు ఉండేవాడు. అతడు ఎంత ధనికుడో అంత లోభి కూడా. అందుచేత అతడి దగ్గర ఎవరూ నికరంగా పనిచేసేవాళ్ళు కాదు. ఒకరోజు ఆ ఊరికి గంగయ్య అనే యువకుడు పని వెతుక్కుంటూ వచ్చాడు. గంగయ్య అమాయకుడు, దేహదారుఢ్యం కలవాడు, ఎద్దులా పనిచేస్తాడు. అంతే మోతాదులో తిండి పుష్టి కలవాడు. అతడి స్వగ్రామంలో అతడి గురించి తెలిసిన వాళ్ళు గంగయ్యకి రోజు కూలీ ఇస్తామనే వాళ్లే కానీ సంవత్సరమంతా జీతగాడిగా పెట్టుకునేందుకు సిద్ధపడలేదు. దాంతో మనవాడు పని వెతుక్కుంటూ దేశం మీద పడ్డాడు. రోజు కూలీతో వాడికి ఒక పూట కడుపు నిండుతుంది. మరి ఇలాంటి గంగయ్య మల్లయ్యని కలిసి పని ఇమ్మని అడిగాడు. మల్లయ్యకి గంగయ్యని చూడగానే తమ ఊరివాడు కాదని అర్థమైంది. మరికొన్ని ప్రశ్నలతో గంగయ్య ఉత్త అమాయకుడని అర్థమైంది. దాంతో మల్లయ్య గంభీరంగా మొహం పెట్టి, చూడబ్బాయ్, నేను నీకు మా ఇంట్లో పని ఇస్తాను. నేను చెప్పిన పనల్లా చేయాలి. రోజుకి 2 పూటలా నీకు కడుపు నిండా అన్నం పెడతాను. దానిపైన ఇక జీతం అంటూ ఏదీ ఇవ్వను. ఒకవేళ నువ్వెప్పుడైనా పని మానేసి పోవాలనుకుంటే నువ్వు నాకు కోడిగుడ్డంత బంగారం ఇవ్వాలి. అలాగాక ఒకవేళ నేనే నిన్ను పని మానేయమంటే నేనే నీకు కోడిగుడ్డంత బంగారం ఇచ్చుకుంటాను. ఇది షరతు. ఇది నీకు ఇష్టమైతే ఇప్పుడే పనిలో చేరు అన్నాడు. గంగయ్యకు ఉద్యోగం అత్యవసరం కావడంతో మరో మాట లేకుండా తక్షణమే మల్లయ్య షరతుకు ఒప్పుకొని పనిలో చేరిపోయాడు. ప్రతిరోజు గంగయ్య బావి నుండి నీళ్లు తోడాల్సి వచ్చేది. ఇంటి ముందు వెనక ఉన్న జాగాలో గల పూల మొక్కలకి, పండ్ల చెట్లకి, కూరపాదులకి నీళ్లు పెట్టాలి. బట్టలు ఉతకడం, గిన్నెలు కడగడం, ఇల్లు పెరడు శుభ్రం చేయడం, పశువుల పాకని శుభ్రం చేయడం, పశువుల్ని సాకడం, అబ్బో చాలా పనులు. మల్లయ్య గంగయ్యకి రోజుకి 2 పూటలా కడుపు నిండేలా అన్నం పెట్టాడు. మొదట్లో గంగయ్యకి మల్లయ్య ఇంట్లో పని సుఖంగా అనిపించేది. మొదటగా కడుపు నిండా తిండి దొరికింది. ఎద్దులా పనిచేసే గంగయ్యకి పని కష్టం అనిపించదు. అయితే మల్లయ్య మెల్లిగా గంగయ్యకి అంతకంతకు ఎక్కువ పని చెప్పసాగాడు. గంగయ్య మాట్లాడకుండా చేసుకుపోయేవాడు. రోజులు గడిచాయి, నెలలు మారాయి. ఇలా 2 ఏళ్ళు గడిచింది. రాను రాను గంగయ్యకి అలసటగా, పని భారంగా అనిపించసాగింది. తన ఊరు, తన వాళ్ళు గుర్తొచ్చారు. ఇంటికి వెళ్ళిపోవాలనిపించింది. మల్లయ్యని సమీపించి ఇక పని మానేసి సొంత ఊరు వెళ్ళిపోవాలనుకుంటున్నట్టు చెప్పాడు. మల్లయ్య, అలాగైతే కోడిగుడ్డంత బంగారం నా ముఖాన కొట్టి ఎంచక్క మీ ఊరికి వెళ్ళిపో అన్నాడు నింపాదిగా.
అదిరిపడ్డాడు గంగయ్య. అప్పటికి గాని అమాయకపు గంగయ్యకి మల్లయ్య పెట్టిన షరతులోని కిటుకేమిటో అర్థం కాలేదు. దీనంగా మల్లయ్యని బతిమాలాడు. తానిన్నాళ్ళు చేసిన సేవలను గుర్తించి తనని వదిలేయమన్నాడు. మల్లయ్య ససేమిరా కుదరదన్నాడు. చేసేది లేక గంగయ్య పనిలో కొనసాగుతున్నాడు. పాపం వాడి ముఖంలో ఎంతో దిగులు, నిరాశ. మల్లయ్య అమానుషత్వము, పిసినారితనము తెలిసిన ఇరుగు పొరుగు వాళ్ళు మల్లయ్య చూడకుండా గంగయ్యతో పోయి మర్యాద రామన్నకు మొరపెట్టుకో, ఆయన నీకు న్యాయం చేస్తాడు అని చెప్పాడు. ఒకనాటి రాత్రి గంగయ్య మర్యాద రామన్నని కలిసి తన సమస్య చెప్పుకొని న్యాయం చెయ్యమని అర్థించాడు. అతడు చెప్పిందంతా విన్న మర్యాద రామన్న కొన్ని క్షణాలు ఆలోచించాడు. మల్లయ్య లోభత్వం గురించి మర్యాద రామన్నకి తెలుసు. నచ్చ చెప్పడం ద్వారా మల్లయ్యలో మార్పు తేవడం అసాధ్యమని ఆయనకు తెలుసు. మల్లయ్య లోభి మాత్రమే కాదు, మోసకారి కూడా. బాగా ఆలోచించి మర్యాద రామన్న మల్లయ్యకి గుణపాఠం నేర్పేటందుకు, మల్లయ్య నుండి విముక్తి పొందేటందుకు ఏం చేయాలో గంగయ్యకు వివరించాడు. గంగయ్య గమ్మున ఇంటికి తిరిగి వచ్చాడు. మర్నాటి ఉదయం మల్లయ్య గంగయ్యని బావిలో నీళ్లు తోడి గాబులు కుండలు నింపమన్నాడు. సగం పైగా కుండల్ని పగలగొట్టేశాడు గంగయ్య. క్షమించండి అయ్యా, చెయ్యి జారాయి అన్నాడు. మల్లయ్య నిజంగానే గంగయ్య కుండల్ని పొరపాటున పగలేశాడనుకొని జాగ్రత్తగా పని చేయమని హెచ్చరించి ఊరుకున్నాడు. తర్వాత మొక్కలకి నీళ్లు పోయమన్నాడు. గంగయ్య పూల మొక్కల మీద, కూరపాదుల మీద అడ్డదిడ్డంగా నడుస్తూ నీళ్లు పోసేలోగా సగం మొక్కల్ని పీకి పాకాన పెట్టినంత పని చేశాడు. అలాగే బట్టలు ఉతకమంటే సగం బట్టల్ని చింపి పాతరేశాడు. గిన్నెలు కడగమంటే సగం ఇత్తడి గిన్నెలకి నిండా సొట్టలే. మట్టి చెట్లు మొక్కలు చెక్కలైపోయాయి. పశువులకి గడ్డి కుడితి పెట్టేటప్పుడు వాటిని చితకబాదాడు. పాల కోసం వెళ్తే అవి ఈడ్చి తన్నాయి. దాంతో చిర్రెత్తుకొచ్చిన మల్లయ్య గంగయ్యని నోటికొచ్చినట్లు తిట్టాడు. గంగయ్య అదేం పట్టించుకోకుండా కడుపు నిండా తిని గుర్రు కొట్టాడు. మర్నాడు అదే పనితీరు. ఆ మర్నాడు కూడా అంతే. మరుసటి రోజు, ఆపై రోజు కూడా. ఇలా వారం తిరిగేసరికి మల్లయ్యకి నష్టం నసాళానికి అంటింది. గంగయ్య చేత గతంలో లాగే పని చేయించుకునేందుకు నయానా భయానా ప్రయత్నించాడు. లాభం ఉంటేగా. దాంతో సహనం కోల్పోయిన మల్లయ్య, ఒరే పనికి మాలిన వెధవ, తక్షణం నా ఇంట్లోంచి బయటకు పో, ఈ క్షణమే నిన్ను పనిలోంచి తీసేస్తున్నాను అంటూ అరిచాడు. మరుక్షణం గంగయ్య, అట్లా అయితే మీరే నాకు కోడిగుడ్డంత బంగారం ఇవ్వాలి, అది కాస్త ఇచ్చారంటే చక్కపోతాను అన్నాడు. మల్లయ్య గతుక్కుమన్నాడు. అప్పటికి మాట్లాడకుండా కోపం దిగమింగుకొని లోపలికి వెళ్ళిపోయాడు. అయితే గంగయ్య పనులన్నీ అడ్డదిడ్డంగా చేస్తూ అన్నీ నష్టపరుస్తూనే ఉన్నాడు. చేసేది లేక మల్లయ్య మర్యాద రామన్నకి గంగయ్య మీద ఫిర్యాదు చేశాడు. మర్యాద రామన్న, మల్లయ్య షరతు విధించింది నీవు, గంగయ్య దానికి ఒప్పుకున్నాడు. ఇప్పుడు నువ్వు అతన్ని పనిలోంచి పొమ్మంటున్నావు. షరతు ప్రకారం నువ్వు అతడికి కోడిగుడ్డంత బంగారం ఇవ్వడమే న్యాయం. కాబట్టి గంగయ్యకి బంగారం ఇచ్చెయ్యి, తప్పదు అన్నాడు. లోభి మల్లయ్య గొల్లుమని ఏడ్చుకుంటూ గంగయ్యకి కోడిగుడ్డంత బంగారం ఇచ్చాడు. ఆ మాయకపు పేద గంగయ్య ఆనందంగా మర్యాద రామన్నకు కృతజ్ఞతలు చెప్పుకొని తన గ్రామానికి తాను పోయాడు. మర్యాద రామన్న, మల్లయ్య నీవు ధనికుడివి, పేదవాళ్ళు ధనికులకి సేవలు చేసేటందుకు వస్తారు. బదులుగా ధనికులు పేదవాళ్ల పట్ల దయ, ప్రేమ కలిగి ఉండాలి. అప్పుడు మాత్రమే వాళ్ళు తమ యజమానుల పట్ల విధేయతతోనూ నిజాయితీతోనూ ఉండి సేవలు అందిస్తారు. నీవు డబ్బిస్తావు, వాళ్ళు పని చేస్తారు. యజమానికి పని వాళ్ళకి మధ్య ఆర్థిక సంబంధం అంతటితో అంతమవుతుంది. అయితే మానవ సంబంధం దీనంతటికి అతీతమైనది. ఆ సంబంధంలో దయ, సానుభూతి, ప్రేమ, విధేయత, గౌరవం, నిజాయితీ, వాత్సల్యం వంటి మానవీయ విలువలన్నీ మిళితమై ఉంటాయి. ఈ మానవీయ విలువలని అమలు పరచడంలో ఏ చట్టాలు, షరతులు, ప్రభుత్వ నియమాలు ఏమీ చేయలేవు. ఇవి కేవలం మనిషి హృదయానికి సంబంధించినవి.
గుర్రాన్ని నీటి దాకా తీసుకెళ్ళగలం కానీ నీరు త్రాగించలేమని పెద్దలు అంటారు. అలాగే మానవీయ విలువల విషయం కూడా ఎవరంతట వారు హృదయానుభూతితో పాటించవలసినవే అవన్నీ. నీ అంతట నీవే గంగయ్య లాంటి వారి పట్ల సానుభూతితో ఉంటే బాగుంటుంది. పేదల పట్ల లోభగుణం చూపడం నీచం. ఇకనైనా పేద సాధల పట్ల సాటి వారి పట్ల సానుభూతితో దయ కరుణలతో ఉండడం నేర్చుకో అని చెప్పాడు. మల్లయ్య సిగ్గుతో తలదించుకున్నాడు. మర్యాద రామన్నకు క్షమాపణలు చెప్పుకొని తన మనస్థితిని అంటే మైండ్ సెట్ని మార్చుకున్నాడు. ఇప్పటి వాళ్ళైతే మార్చుకోరనుకోండి. ఈ కథలో మర్యాద రామన్న మల్లయ్యకు నీతిని బోధించిన తీరు మనోహరంగా ఉంటుంది. నీతి నిర్మలంగా ఉంటుంది. పిల్లలకి ఎంతో ఉపకరించే ఈ కథలో నీతి విషయం పక్కన పెడితే గంగయ్య మల్లయ్యకి ప్రతి పనిలో డిసడ్వాంటేజ్ చూపిస్తాడు. ఇదే స్ట్రాటజీని నకిలీ కణిక వ్యవస్థ, నెంబర్ 10 వర్గము, అందులోని కీలక వ్యక్తులు ఒకప్పటి ప్రభుత్వాల మీద, ప్రజల పట్ల దేశం పట్ల నిబద్ధత గల నాయకుల మీద ప్రయోగించారు. ఇప్పటికీ చట్టాలు మార్చదలుచుకున్నప్పుడు ఇలాగే డిసడ్వాంటేజ్ చూపిస్తారు. అప్పుడు ఆ చట్టానికి సవరణలు చేస్తారనమాట. ఎటు చట్టాలన్నీ కూడా నేరగాళ్ళకి చుట్టాలే, నిండా బొక్కలే. కాబట్టి తమకు అనుకూలంగా కొత్త కొత్త చట్టాలు ఆ విధంగా తెచ్చుకుంటారు. ఉదాహరణకి అప్పటి ఉదాహరణ రాశానండి. రామబ్రహ్మ 1997-8లోనూ, నాకు సంవత్సరం సరిగా గుర్తులేదు, ఇంటర్ పేపర్ లీక్తో మొత్తం రెసిడెన్షియల్ కాలేజీలు ప్రభుత్వం నుండి తప్పనిసరిగా గుర్తింపు తీసుకోవాలని చట్టాలు చేశారు. దాదాపు అందుకే రామబ్రహ్మం ఇంటర్ పేపర్ లీక్. ఆ నేపథ్యంలో ఎందరు విద్యార్థుల జీవితాలు అయోమయానికి, వాళ్ళు ఎంత వ్యధకి గురయ్యారన్నది మనకు అవసరం లేదు. కుట్రదారులకు అంతకంటే అవసరం లేదు. అలాగే అందుకోసం ఆ నేపథ్యంతో ఆ ప్రైవేట్ కాలేజీలన్నింటినీ, కార్పొరేట్ కాలేజీలన్నింటినీ ప్రభుత్వ గుర్తింపు తప్పనిసరి. అంతకుముందు ఆ అవసరం ఉండేది కాదండి, కమిటీ కాలేజీలకు మాత్రమే ఉండేది. అలాగే ఏవో కొన్ని పాఠశాలల యాజమాన్యాలు డబ్బులు తీసుకొని పారిపోయాయి. దాంతో పాఠశాలలకు తప్పనిసరిగా గుర్తింపు తేవాలని రూల్స్ జారీ చేశారు. ఆ విధంగా తమ గ్రిప్లోకి మొత్తం విద్యా వ్యాపారాన్ని తెచ్చుకున్నారు. అదే ఇందిర ఉన్నప్పుడైతే విద్య, వైద్యం వ్యాపార వస్తువు కాదు. ప్రైవేటు పాఠశాలలు పెట్టడానికి అవకాశం లేదు, అనుమతులు ఉండేవి కాదు. ట్యూషన్ సెంటర్లు పెట్టుకోవాల్సిందే. ట్యూషన్ సెంటర్లు అంటే రోజంతా నడపలేరు కదా. తర్వాత ఏవో కాన్వెంట్ల పేరుతో పెట్టుకోవచ్చని మొత్తానికి చాలా జిమ్మిక్కులు అయితే జరిగాయి. కాబట్టి ఇలాంటిదే మినరల్ వాటర్, లోకల్ బ్రాండ్స్ వ్యవహారం కూడా. అదే కూల్ డ్రింక్స్ నిల్వ కోసం ఎరువుల మందు కలుపుతారన్న విషయం బయటకు వచ్చినా ఆ కార్పొరేట్ కంపెనీలకి ఏమీ అవ్వలేదు. ముందుగా నీళ్లు కలుషితమయ్యాయి, దాంతో డయేరియాలు పట్టుకున్నాయి. క్రమంగా ముందు బిస్లరీ వాటర్లు, తర్వాత ఇక బయటికి వెళ్ళామంటే ఇంటి నుండి తీసుకెళ్ళిన నీళ్లు లేదా బాటిల్ 20 రూపాయలు పెట్టి కొనుక్కోవాల్సిందే. ఒకప్పుడైతే రైల్వే స్టేషన్లో కూడా ట్యాప్ తిప్పుకొని నీళ్లు తాగేసేవాళ్ళం. ఇప్పుడు ఆ భరోసా లేదు. ఆ కార్పొరేట్ కంపెనీలకి ఏ విధమైనటువంటి అసౌకర్యము కలగదు. ఇక భారతీయత మీద ఆర్థిక వాణిజ్య రంగాల ద్వారా జరిపిన కుట్రలో మరో ప్రధాన అంశం బ్యాంకులు. దీని గురించి చెప్పే ముందు అంత డిసడ్వాంటేజ్ వస్తుంది అన్నదానికి ఒక నిలువెత్తు ఉదాహరణ మీకు తిలక్ మహాశయుడు బాలగంగాధర తిలక్, లాల్ బాల్ పాల్ త్రయంలో స్వాతంత్రం నా జన్మ హక్కు ఎవడో ఇచ్చేదేమిటి అన్న అతివాది తిలక్. ఆయన అప్పటికి హిందువుల్లో ఉన్న భయాన్ని, అణగారితనాన్ని నివారించేటందుకు సామూహికంగా గణపతి ఉత్సవాలు, వినాయక చవితికి వీధుల్లో పెట్టుకొని అందరూ కలిసి పూజలు జరుపుకొని అందరూ ఒక చోట గుమిగూడినప్పుడు వ్యూస్ ఎక్స్చేంజ్ చేసుకొని ఒక ధైర్యాన్ని పొందేటందుకు, ఒక స్ఫూర్తిని పొందేటందుకు ఆయన ప్రారంభిస్తే అది ఇప్పుడు ఎక్కడికి పరిణమించింది? ఖైరతాబాదులు 216 అడుగుల ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు, పెయింట్లు, ఇనుప కడ్డీలు అవన్నీ తీసుకొని వెళ్ళి హుస్సేన్ సాగర్లో ముంచడాలు పూర్తిగా పర్యావరణ కాలుష్యం కోసమే అన్నట్టుగా తయారైన.
వద్దురా బాబు అంటే ఎంత అహంకారమో. ఏడాదికి అడుగు ఎత్తు తగ్గిస్తారట ఆ ఖైరతాబాద్ ఆ కార్యక్రమ నిర్వాహకులు. ఎంత అహంకారమో. ఒకప్పుడు మట్టితో అరిటాకు మీద పావలా పెట్టి గణపతి అచ్చులు ఇచ్చేవాళ్ళు. వినాయకుళ్ళమ్మో అని అరుచుకుంటూ వచ్చేవాళ్ళు కుమ్మరి అమ్మగారులు. ఆ పావలా ఇచ్చి కొనుక్కుండేవాళ్ళం. అచ్చు వేసిన దాన్ని గోడకు పెట్టి నిలబెట్టి ఆ బొడ్డులో ఒక 5 రూపాయల నాణెం పెట్టి ఆ పత్రి పువ్వులు పండ్లు అన్నిటితో కలిసి తీసుకెళ్ళి బావిలోనో చెరువులోనో వేసేవాళ్ళం. మట్టిలో కలిసిపోయేది. ఆ పువ్వులు ఆకులు పత్రి అవన్నీ పసుపు కుంకుమ అక్కడున్న చేపలకి తాబేళ్ళకి ఆహారం అయ్యేవి. ఇంతగా పర్యావరణ సమతుల్యతకు ఉపయోగపడినటువంటి పండగ ఎంత పర్యావరణ కాలుష్యానికి దారితీసిందో. ఇలాంటివి 1,00,000 ఉన్నాయి వటసావిత్రి వ్రతంతో సహా. అక్కడికి వెళ్ళి ఉసిరి చెట్టు కింద కార్తీక మాసంలో పండగ చేసుకున్నా లేదా వటసావిత్రి వ్రతం చేసినా మన పెరట్లో ఉసిరి చెట్టు పెంచుకొని చేసుకోవాలి. సరే ఇప్పుడు పెరళ్ళు లేవు, అపార్ట్మెంట్ కల్చరు, తొట్టిలోనైనా పెంచుకోవాలి, లేదా ఆ కమ్యూనిటీ గార్డెన్లో పెంచుకోవచ్చు, లేదా ఎక్కడ చెట్టు ఉందో ఆ తోట దగ్గరికి వెళ్ళి ఆ చెట్టు మొదల్లో సజీవమైన వృక్షానికి దీపం పెట్టి పూజలు చేయవలసిన చోట వృక్షపు కొమ్మ నరికేసి, అందున కాయలున్న కొమ్మ నరికేసి రైతు బజార్లలోనూ మార్కెట్లలోనూ అమ్మితే తెచ్చి బకెట్లలో ఇసుక దానిలో గుచ్చి దానికి పూజ చేయడం, శవానికి పూజ చేయడం. అది అంతేగాని సావిత్రీదేవికి పూజ చేయడము కాదు. ఉసిరి చెట్టుని కొమ్మ నరికి చంపేసి 4 రోజుల తర్వాత అది ఎండి వాడిపోతుంది కదా. ఇంతగా ప్రతి దానిలో నుంచి డిసడ్వాంటేజ్ తెచ్చే యాటిట్యూడ్, ఆలోచన, దృక్పథం తయారైంది. అది నేను ఈ పోస్టుని ఆ రోజు ఆర్థిక రంగం మీద ఏది చేసినా ఎలా డిసడ్వాంటేజ్ వస్తుందో చెప్పడం కోసం రాశాను. దాన్ని ఇప్పుడు కరెంట్ ఎఫైర్కి అనువర్తించేటందుకు కూడా పంచుకున్నాను. ఇక భారతీయ వారంత మీద ఆర్థిక వాణిజ్య రంగాల ద్వారా జరిపిన కుట్రలో మరో ప్రధాన అంశం బ్యాంకులు. ఇందిరాగాంధీ హయాంలో బ్యాంకుల్ని జాతీయం చేయకముందు అన్ని బ్యాంకులు ప్రైవేటు రంగంలో ఉండేవి. అవన్నీ ధనికులకే ప్రయోజనకరంగా ఉండేవి తప్ప సామాన్య ప్రజలకి కాదు. అందులో మాజీ సంస్థానాధీశులు, మాజీ జమీందారులు, రాజవంశీయులు ఎక్కువగా బ్యాంకు యాజమాన్యాలలో భాగస్వాములై ఉండేవాళ్ళు. ప్రభుత్వం నుండి వచ్చే భరణంగా వచ్చే ధనాన్ని, వారసత్వంగా వచ్చిన ఆస్తుల్ని, నగదుగా మార్చుకున్న ధనాన్ని బ్యాంకుల్లో పెట్టుబడి పెట్టారు. ఈ నేపథ్యంలో బ్యాంకుల్ని జాతీయము చేసింది, అలాగే భరణాలు రద్దు చేసింది భాజపా మోడీ షా భక్తులు. తుస్సు ఖాను అంటూ నానా కారు కూతలు కూసేటటువంటి ఇందిర. ఈ నేపథ్యంలో బ్యాంకుల్ని జాతీయం చేసినప్పుడు సామాన్య ప్రజలే కాదు, పివితో సహా నిజాయితీపరులైన రాజకీయ నాయకులందరూ కూడా ఇక మెరుగైన సేవలు సామాన్యులకి, పేద ప్రజానీకానికి అందుతాయని ఆశించారు, ఆకాంక్షించారు. పీవీజీ లోపలి మనుషులు దీని గురించి విపులంగా ప్రస్తావించారు కూడాను. అయితే వాస్తవంలో కనీసం బ్యాంకు సిబ్బందిలో చాలామందిలో సేవా దృక్పథం కనబడకుండా పోయింది. ఇప్పుడు ఎలా ఉన్నారో నాకు తెలియదు కానీ 1992లో బ్యాటరీ తయారీ సంస్థని నష్టపోయాక నాకంతగా బ్యాంకుల గురించి ప్రత్యక్ష అనుభవాలు లేవు. కానీ చిన్న తరహా పరిశ్రమలు, కుటీర వస్తు తయారీ సంస్థలు అదృశ్యం అవ్వడాన్ని బట్టి చూస్తే బ్యాంకుల పనితీరులో మార్పేమీ లేదని చెప్పవచ్చు. ఇది నేను స్వానుభవంతో చెబుతున్న మాట. 1988లో ఏపీఎస్ఎఫ్సిలో నా ఫ్యాక్టరీ ఫైలు, ఆంధ్రప్రదేశ్లో తొలి పబ్బు ఫైలు ఒకేసారి టేబుళ్ల ప్రయాణం ప్రారంభించాయి. నా ఫ్యాక్టరీ వంటి వస్తు తయారీ సంస్థలు మూతపడితే పబ్బులు ఇబ్బడి మొబ్బడిగా విస్తరించడంలో తెలియడం లేదా? బ్యాంకుల రుణ సహకారంలోనూ ప్రభుత్వ పనితీరులోనూ మిశ్రితమైన కుట్ర తీరు ఇండియన్ బ్యాంకులోనూ నాది ఇదే అనుభవం. కాబట్టి ఇప్పుడైతే బ్యాంకులు ఇంకెంత భయంకరంగా ఉన్నాయో, బ్యాంకుల పనితీరుని చెడగొట్టి సూక్ష్మ రుణాలు అన్న పేరుతో ఈ చెంబానే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చాలా సంస్థలు మైక్రో లోన్స్
ఇల్లు తిరిగి ఇప్పుడు మనకి నెట్లో అడుగుతూ ఉంటారే అప్పు కావాలా, అప్పిస్తామని, అలా పేదల ఇళ్ళకి ఇల్లు తిరిగి అప్పిస్తామని ఊరించి అప్పులు ఇచ్చి తదుపరి లోన్ రికవరీ ఏజెంట్లతో వేధిస్తే నిమ్మకాయని పిండినట్టు సామాన్యుడి రక్తం పిండేస్తే పే చేసి ఆ సామాన్యులు కుదేలైపోతే కట్టలేక కూలబడిన వాళ్ళని రికవరీ ఏజెంట్లు వేధిస్తే ఆత్మహత్యలు చేసుకున్నారు. అప్పుడు హోరెత్తింది ఆ వార్తలు. ఇప్పుడు మీడియా పచ్చ మీడియా అది కదా పై చేయి, దాన్ని సమస్య వేసేసింది. ప్రత్యర్థి మీడియాలు మరి ఏ కారణం చేతనో పచ్చ మీడియాకి ధీటుగా పోరాడలేకపోతున్నాయి. ఫ్రీలాన్సర్ యూట్యూబర్లు కూడా ఇలాంటి అంశాలు ప్రస్తావించలేకపోతున్నారు. అది చంబా గ్రిప్పు, డ్రామోజీ గ్రిప్పు చంబాకి ఇప్పుడు సంక్రమించిన గ్రిప్పు. ఈ నేపథ్యంలో తిరగబడినటువంటి స్పయింగ్ వార్ విషయంలో చంబా హ్యాలో బ్రెయిన్ నేపథ్యంలో ఇప్పుడు ఒక విషయం రివీల్ చేస్తున్నానండి. ఏది చేసినా డిసడ్వాంటేజీ అన్నది స్పయింగ్లో ఎవరికి గ్రిప్ ఉంటే వాళ్ళ అవతల వాళ్ళకి విధించగలిగింది. ఒకప్పుడు ఈ గ్రిప్పుతోనే నకిలీ కణిక వ్యవస్థ, డ్రామోజీతో కూడిన అంతర్జాతీయ స్పయింగ్ వలయం ఇండియాలో ప్రభుత్వాన్ని, ప్రజల పట్ల ప్రజలకేదో చెయ్యాలి అన్న నిబద్ధత ఉన్న ప్రభుత్వాల్ని అప్ టు పివి, మధ్యలో ఈ మొరార్జీ దేశాయి గాళ్ళు, విపి సింగులు అలాంటి గోంగూరగాళ్ళని తీసి పడేస్తే వాజ్పేయిజీ కూడాను. ఇంకా వాజ్పేయిజీని అప్పటికి యుద్ధం కాస్త వృద్ధి ఎక్కువ అర్థమయ్యి ఆయన్ని వేధించడానికి భయపడ్డాడు వాడు డ్రామోజీ. చిక్కిపోయాడు కదా వాడి చెల్లెలతో సహా. అదేలేండి మహిళ మైనో మద్యశాల మగువ ట్రిపుల్ M అది చిక్కిపోయింది కదా. అంచేత భయపడి కొంత తగ్గాడు కనుక వాజ్పేయిజీని వేధించలేదు. కానీ వీడు ఎవరికైనా వాడు చూపించింది డిసడ్వాంటేజ్. ఇప్పుడు మాకు గ్రిప్ ఉంది, అది వాళ్ళు చూస్తున్నారు. కాబట్టి చంబా, అరివో చంబా, ఇప్పుడు ఒక ఇష్యూ నువ్వు కందిరీగల తుట్టే కదిపావు, అది జగన్ అరెస్ట్. నువ్వు అతన్ని అరెస్ట్ చేసినా నీకు వచ్చేది డిసడ్వాంటేజే. అరెస్ట్ చెయ్యకుండా దాన్ని చల్లార్చుకున్నా నీకు వచ్చేది డిసడ్వాంటేజే. ఏ విధంగానైనా మీ కూటమి మీరు చేసిన పాపం ట్యాంపరింగ్తో సహా, మోడీతో సహా ఇంటర్నేషనల్గా మీరు ఎక్స్పోజ్ అవ్వడం ఖాయం. ఇప్పుడు చెయ్యి, దమ్ముంటే అదే సవాల్ విసిరాడు కదా విజయవాడలోనే, తాడేపల్లిలోనే ఉంటా, దమ్ముంటే అరెస్ట్ చేసుకోండి అని. దమ్ముంటే అరివో చంబా అరెస్ట్ చెయ్యతండి. నువ్వు అరెస్ట్ చేసినా నీకు వచ్చేది డిసడ్వాంటేజే, అరెస్ట్ చెయ్యకపోయినా నీకు వచ్చేది డిసడ్వాంటేజే. దాన్ని జగన్ ఇచ్చినా ఇవ్వలేకపోయినా మేమైతే మాత్రం ఇస్తాం. దాన్ని కాలపురుషుడు ఆల్రెడీ అనుమతించాడు. కాబట్టి కాసుకో, అరివో చంబా, చెక్ యువర్ సెల్ఫ్ అండ్ ట్రై టు మీట్ ద ఛాలెంజ్. దట్స్ ఆల్. హరి ఓం. ప్రియపుత్రి పుత్రులారా, నా ఈ వీడియోల కంటెంట్ మీకు నచ్చితే, పరిశీలనార్హం అనిపిస్తే సపోర్ట్ మై ఛానల్, స్ప్రెడ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.